అందరికీ నమస్కారం. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగయ్య గార్ల కథల నుండి మరొక కథ. శ్రీకృష్ణదేవరాయలు వారు అధికారులతో మంత్రులతో కలిసి రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. దానికి కారణం గూఢాచారుల సమాచారం ప్రకారం రాజధాని నగరంపై శత్రువుల దాడి జరగవచ్చునని, విజయనగర సామ్రాజ్యానికి శత్రువుల బెడద ఎక్కువ అవుతోందని. కాబట్టి విజయనగరాన్ని, రాజధానిని శత్రువుల బారి నుండి రక్షించడానికి ఏవైనా సలహాలు ఇవ్వాలంటూ మంత్రులని, అధికారులని అడిగారు కృష్ణదేవరాయల వారు. వారిలో చాలామంది చాలా రకరకాల సలహాలు ఇచ్చారు. అయితే కృష్ణదేవరాయల వారికి ఒక సలహా నచ్చింది. అదేంటంటే, నగరం చుట్టూ ఒక 20 అడుగుల ఎత్తులో రాళ్లతో ఒక ప్రహరీ గోడను నిర్మించి సైనికులు పగలు రాత్రి పహారా కాస్తూ ఉండాలని. ఈ సలహా కృష్ణదేవరాయల వారికి బాగా నచ్చి వెంటనే ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. వేలాది మంది కూలీలు గోడ నిర్మాణంలో పాల్గొని ప్రారంభించిన 3 నెలలకే గోడ నిర్మాణం పూర్తిగా పూర్తయిపోయింది. ప్రహరీ గోడ ముఖద్వారం దగ్గర భారీ ఇనుప తలుపులు ఏర్పాటు చేశారు. ప్రహరీ గోడ గట్టితనము, తలుపుల బలము పరీక్షించడానికి ఒకరోజు రాయలవారు, మంత్రులు, అధికారులు అందరూ వచ్చారు. సైన్యాధికారి గోడను, ఇనుప తలుపులను పిరంగి గుళ్లతో కొట్టించాడు. అవి ఏమాత్రమూ చెక్కు చెదరలేదు. శ్రీకృష్ణదేవరాయల వారు ఎంతో సంతృప్తి చెందారు. ఈ నిర్మాణాన్ని ఇంత చక్కగా, ఇంత తక్కువ సమయంలో పూర్తి చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. ప్రహరీ గోడను, ముఖద్వారాన్ని దాటి రావడం శత్రువులకు అసాధ్యమని గర్వంగా చెప్పారు. నగర ప్రజలందరూ ఆ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొందారు. కానీ మౌనంగా ఉన్న రామలింగయ్య గారిని శ్రీకృష్ణదేవరాయల వారు గమనించారు. మీరేమంటారు రామలింగయ్య గారు అని అడిగారు. అప్పుడు రామలింగయ్య గారు, రాజా, ముఖద్వారాన్ని దాటుకొని శత్రువులు లోపలికి రావడం అసాధ్యం అన్నది చాలా పొరపాటు అన్నారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు రాయలవారు. దానికి రామలింగయ్య గారు, మహారాజా, సాయంకాలం నాతో పాటు మీరు వస్తే ఆ విషయం ఏమిటో చెప్తాను అన్నారు. దానికి రాయలవారు అంగీకరించారు. తరువాత వారిద్దరూ మారువేషాల్లో నగరం బయటకు వెళ్లి బాగా చీకటి పడ్డ తరువాత నగర ముఖద్వారం దగ్గరికి వచ్చారు. అక్కడ కాపలా ఉన్న భటులని లోపలికి వెళ్లడానికి అనుమతించవలసిందిగా కోరారు. దానికి వారు, చీకటి పడ్డాక ఎవరూ నగరంలోకి ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పారు. అప్పుడు రామలింగయ్య గారు భటులతో, అయ్యా, నగరంలో మా బంధువులు ఉన్నారు, వారిని అత్యవసరంగా కలవాల్సి ఉంది, దయచేసి మమ్మల్ని లోపలికి వదలండి అని అడిగారు. దానికి సైనికులు, అత్యవసరం అంటున్నారు కాబట్టి మీరు సైన్యాధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. మరి సైన్యాధికారి ఎక్కడ ఉంటారు అని అడిగారు రామలింగయ్య గారు. అప్పుడే అక్కడికి వచ్చిన సైన్యాధికారి ఏం జరుగుతోంది అని అడిగారు. దానికి సైనికులు, అయ్యా, వీరు అత్యవసరంగా వీరి బంధువులను కలవాలట, దానికి లోపలికి అనుమతించమని అడుగుతున్నారు అని చెప్పారు. దానికి సైన్యాధికారి, అవును, చీకటి పడ్డాక ఎవరిని అనుమతించము అని అన్నారు. అప్పుడు రామలింగయ్య సైన్యాధికారిని పక్కకు తీసుకువెళ్ళి అతనితో కాసేపు సంభాషించి అతని చేతిలో బంగారు నాణేల సంచిని ఉంచాడు. తర్వాత సైనికాధికారి సైనికులకు ఆజ్ఞాపిస్తూ, తలుపులు తెరవండి, వీరిని లోపలికి ప్రవేశింపనివ్వండి అని చెప్పాడు. సైనికులు తలుపులు తెరిచారు. రామలింగయ్య గారు, శ్రీకృష్ణదేవరాయలు లోపలికి ప్రవేశించారు. తక్షణమే తలుపులు మూసివేయబడ్డాయి. రామలింగయ్య గారు రాయలవారితో, చూశారా మహారాజా, ఫిరంగి గుళ్ళు ఏనుగులతో దాడి చేయించినా తెరుచుకోని తలుపులు ఒక చిన్న బంగారు నాణేల సంచితో తెరుచుకున్నాయి. ఇప్పుడు విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును రామలింగయ్య గారు,
అవినీతి అధికారులు ఉన్న చోట ఎంతటి బలమైన నిర్మాణాలు ఉన్నా, ఎంతటి భద్రత ఉన్నా లాభం లేదని అర్థమవుతోంది. ఈ విషయాన్ని మీరు మా కళ్లకు కట్టినట్టు చూపించారు. అవినీతి నిర్మూలనకు కార్యాచరణ పథకాలను, సూచనలను మీరే మాకు ఇవ్వాలని రామలింగయ్య గారిని రాయలవారు అడిగారు. అప్పటి నుండి భటుల ఎంపికలో, అధికారుల నియామకంలో శారీరక దారుఢ్యంతో పాటు వారు నిజాయితీకి కూడా పరీక్షలు పెట్టి ఆయా శాఖలలో నియమించేవారు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. సెలవు.